ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్ నాగమణి ఈరోజు ఆగస్టు 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యూపీఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా యూటీఎఫ్ అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలనేటువంటి పిలుపుని అందుకొని ఈరోజు మనం ఎమ్మెనూరు తాలూకా కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. యూపీఎస్ అనేటువంటిది కూడా పేరు మారిందే కానీ పాత ఓపీఎస్కు ప్రత్యామ్నాయం కాదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు 2004 జనవరికి ముందుగా ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్లో ఉన్నారు. 2004 తర్వాత రిక్రూట్ అయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్పిఎస్ అంటే సిపిఎస్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోరుతున్నది, అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నది ఓపీఎస్ విధానంలోకి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకోకుండా మాకు పెన్షన్ ఇవ్వాలి, పాత పెన్షన్ ఇవ్వాలనేటువంటిది డిమాండ్తో అనేక పోరాటాలు చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ఇప్పుడుండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఓపీఎస్కి వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి రావడం, ఓపీఎస్కి అనుకూలంగా ఉండడం వల్ల మరి ఇప్పుడుండేటువంటి ఎన్డీఏ పార్టీలు కూడా ఓపీఎస్ ఉద్యోగులందరూ వ్యతిరేకత ఉంది కాబట్టి ఓపీఎస్ను ఒకసారి పునః సమీక్షించాలనే పేరుతో సిపిఐ కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ స్కీమ్కు కాదు ఇది యూపీఎస్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది. యూపీఎస్లో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు 10% తీసుకుంటారు, ప్రభుత్వానికి చెల్లిస్తారు. అంటే ఎన్ఎఫ్ఆర్డీఏ చట్టంలోకి తీసుకెళ్తారు. 10% 14% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్. కానీ దీంట్లో అలా ఏమి కాదు. 25 ఇయర్స్లో వాళ్ళ యొక్క బేసిక్లో ఉండేటువంటి 50% మేము పెన్షన్గా, గ్యారంటీ పెన్షన్గా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతా ఉంది. కానీ ఇది ఏమాత్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.